అది నాకు తెలియదు కదా సార్. నా వైఫ్ అంతసేపు ఇక్కడేం చేసింది? కూరగాయలు తీసుకున్నారు సార్. ఇంకా ఇంకా ఏం మాట్లాడుకున్నారు? అది మేమేం మాట్లాడుకోలేదు సార్, కూరగాయలు తీసుకున్నారు అంతే సార్. మరంతసేపు ఎందుకయిందిరా? ఆ, ఆ, నా జాను నన్ను వదిలి నీతో టైం స్పెండ్ చేసింది. చెప్పరా. నాకేం తెలియదు సార్, వచ్చి కూరగాయలు తీసుకున్నారు అంతే సార్. నువ్వు చెప్పరా. ఇంకొకసారి ఇటు వచ్చావంటే చంపేస్తాను. ఓ, అమ్మో, వీడితో జాగ్రత్తగా ఉండాలి. తులసి, తులసి, తులసి! ఏ ఆగో, ఎందుకొచ్చావు? మీరంతా నా మనోరాలు ఎత్తుకెళ్ళి అది నిన్ను రాయబారానికి పంపించిందా? అయ్యో, నేను చెప్పేది వినండి. వదినా, ఏమైంది వదినా? కీర్తి వదిన మన ఇంటికి వచ్చిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఏయ్, ఏమైందో చెప్పాడవే. నిన్న వదిన్ని అమ్మ ఇంటికి తీసుకొచ్చిందంట కదా. అవును తులసి, కీర్తి కళ్ళు తిరిగి పడిపోతే చూసిన అత్తయ్య ఇంటికి తీసుకొచ్చింది. ఉదయం కూడా బానే ఉంది. ఇంతలో మీ మావయ్య బసవరాజు గారు వచ్చారు. అప్పుడే తీరా చూస్తే కీర్తి ఇంట్లో లేదు. ఎక్కించడ్రా ఈ దొంగ మొగుడు పెళ్ళాన్ని. మీకే చెప్పేది. నాన్న, అమ్మ నాన్నని తీసుకెళ్లారా? అవును తులసి, మావయ్యకి ఆరోగ్యం కూడా బాలేదు. ఆ రౌడీలు వాళ్ళని ఏం చేస్తారోనని భయంగా ఉంది నాకు. కీర్తిని ఇంట్లో కూడా లేకుండా చేశారంటే పెద్ద కుట్ర ఇది. చూస్తుంటే ఇదెవరో కావాలనే చేస్తున్నట్టుంది. తులసి, నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళని కాపాడాలి. వాణి గారు, మీరేం కంగారు పడకండి. మా చెల్లిని, అత్తయ్యని, మావయ్యని ఎక్కడున్నా సరే క్షేమంగా నేను ఇంటికి తీసుకొస్తాను. వదినా, నువ్వు ఇంటికెళ్ళు. ఏదైనా ఉంటే నేను ఫోన్ చేస్తా. అలాగే. ఎక్కడున్నా వదినని వెతికి పట్టుకోవాలి. తను అసలే ఒట్టి మనిషి కూడా కాదు. కానీ వదిననెవరు తీసుకెళ్లారు? డాక్టర్ ప్లీజ్. ఓకే. నాలుగు ఓపెన్ చేయమ్మా. అలా కాదమ్మా, అనాలి. సార్, జాను, నువ్వు ఉండు, నేను వెళ్ళి చూస్తాను.
డోర్ జాను ఓపెన్ చేస్తుంది అనుకున్నావు కదా, నీకంత ఛాన్స్ ఇవ్వనురా. మరి జాను హెల్త్? జాను చాలా బిజీగా ఉందిరా. జాను నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. వెళ్ళు. డాక్టర్, బీపీ అక్కడ మానిటర్లో డిస్ప్లే అవుతుంది కదా, మళ్ళీ చెయ్యి ఎందుకు పట్టుకున్నారు? పల్స్ రేట్ చెక్ చేస్తున్నాను సార్.